తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు పిలుపు మేరకు వడ్డెర ఎస్టీ సాధనకై ఎమ్మెల్యేలకు మండలాల వారీగా వినతి పత్రాలు అందించారు. అణగారిన తెలంగాణ వడ్డెర నవ్య తెగ గత 44 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో చేర్చే డిమాండ్ కోసం పోరాడుతున్నామని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వడ్డెర కులాన్ని ఎస్టీలో చేర్పిస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, మాడులపల్లి మరియు మిర్యాలగూడ మండల కుల బంధువులు పాల్గొన్నారు.